ఈ టర్మ్లోనే జమిలీ ఎన్నికలు. మోదీ 3.0 సర్కార్ హయాంలోనే అమలుకు కసరత్తు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ దిశగా ఎన్డీఏ అడుగులు. అన్ని పార్టీల నుంచి మద్దతు లభిస్తుందని ధీమా. రేపటితో మోదీ 3.0 సర్కార్కు 100 రోజులు పూర్తి. 100 రోజులు పూర్తి ఏం చేసినావు? 10 సంవత్సరాలు ఏం చేసినావు? ఇప్పుడు ఏం చేసినావు? ఇప్పుడు ఒక మాట, వన్ నేషన్, ఒక దేశం ఒక ఎన్నిక అంటాను కదా. మరి ఒకే దేశం ఒకే క్యాస్ట్ ఎందుకు పెడతలేదు చెప్పు జరా? క్యాస్టులు మొత్తం తీసేసి ఒకే దేశం ఒకే క్యాస్ట్ పెట్టుర్రు. అప్పుడు ఏ అసమానతలు ఉండవు. ఇక కులం అనే మాటే బయటికి కనబడదు, ఇక వినబడదు. ఇక ఇప్పుడు మొదలు పెడితే ఇది 100 సంవత్సరాల కులం మొత్తం అంతరించిపోతుంది. అప్పుడు ఇక పేదోళ్ళు ధనికులు ఇద్దరే ఉంటారు. ఇక అప్పుడు ఊరికి ఆ కులమోనికి అది రాలేదు, ఈ కులమోనికి ఇది రాలేదు, మా కులమోళ్ళు ఆగమైపోయినారు, మీ కులమోళ్ళు బాగుపడ్డారు. ఇక ఈ లొల్లి పంచాయతీ ఉండదు, ఒక్కటే ఉంటుంది. అప్పుడు పేదోళ్లకు ధనికులకు తేడా ఉంటుంది. పేదోళ్ళను ధనికులుగా చేయడమే ప్రధాన లక్ష్యంగా అన్ని పార్టీలు పనిచేయవలసి ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తానంటే ఆ కులమోనికి ఆ గుడి, ఈ కులమోనికి ఈ గుడి, ఆ కులమోనికి ఇన్ని రిజర్వేషన్, ఈ కులమోనికి ఇన్ని రిజర్వేషన్. ఇగో ఈ పంచాయతీ ఉన్నది, ఈ కొట్లాట ఉన్నది, ఈ లొల్లి ఉన్నది. ఈ లొల్లి ఒడవది. కులం ఉన్నన్ని రోజులు ఈ లొల్లి ఉంటూనే ఉంటుంది. కాబట్టి కులాన్ని కథం చేయరు. ముందు కుల నిర్మూలన అనే ఒక చట్టం తేరు. కుల నిర్మూలన అనే ఒక చట్టం తెచ్చి కులం అనే కాలం లేకుండా, కులం అనే ఒక బాక్స్ లేకుండా కొట్టివేయరు. కొట్టివేసినాక వన్ నేషన్ వన్ ఎలక్షన్ వన్ క్యాస్ట్ అని వస్తుంది. అప్పుడు అందరూ బాగుపడతారు. ఇక జమిలీ ఎన్నికలు అంటే మొత్తం దేశం మొత్తం ఒకటేసారి ఎన్నిక నిర్వహిస్తారట. 130-140 కోట్ల ఉన్న ప్రజలకు అందరూ ఒకటేసారి, అన్ని రాష్ట్రాలకు ఒకటేసారి ఎన్నికలు నిర్వహిస్తారట. అది దీనివల్ల ప్రాంతీయ పార్టీలకు నష్టం. ప్రాంతీయ పార్టీలను ఆగం చేసే కుట్ర ఇది. జమిలీ ఎన్నికలు అనేది సాధ్యం కాని చర్య. ఒకవేళ జమిలీ ఎన్నికలు తెస్తే ఈవీఎంల ట్యాంపరింగ్ ఇంకా భయంకరంగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. అట్లయితే ఓటుకు సంబంధించి ఇవే ఈ గుద్దుడు కార్యక్రమం అయితేనే కరెక్ట్గా, బ్యాలెట్ పేపర్ అయితేనే కరెక్టు. ఈవీఎం వద్దు బ్యాలెట్ ముద్దు అనే ఒక స్లోగన్ అందుకోవాలి. జమిలీ ఎన్నికల వెనుక చాలా పెద్ద కుట్ర ఉంటుంది. ఎక్కడికక్కడికి ట్యాంపరింగ్ చేసి పడేస్తారు. ఇది పెద్ద కుట్ర. జమిలీ ఎన్నికలు వద్దని దేశమంతా జమిలీ ఎన్నికలు వద్దా అంటే ఈయనేమో జమిలీ ఎన్నికలు కావాలి నాకు అని ఈయన నిలబెడతాడు.